हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మా వరుసలో ఇప్పుడు మార్గశిర గురువారము లక్ష్మీదేవి యొక్క పూజలు జరుపుకుంటాం. ఇదే మొదటి గురువారము కాబట్టి మనకు అతి ప్రియమైన మన అనుకున్న తెలుగు వారి యొక్క ప్రత్యేక దైవమైన శ్రీ వెంకటేశ్వరుని యొక్క మంత్రం చెప్పుకుందాం. అయితే మార్గశిర గురువారములు కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వరుని యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రము ఐశ్వర్యమును మరియు సకల విధములైన శ్రేయస్సులను, ఆనందమును, సుఖమును ప్రసాదించగలదు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఈ మంత్రము పురస్కరణ విధులు గావించాలనుకున్న వాళ్ళు 14 లక్షలు జపం చేయవలసి ఉంటుంది. లేదా 22 రోజులు రోజుకి 8 మాలలు లేక 12 మాలలు జపం చేసి కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, వెంకటేశ్వరు గురుండి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే తెలుగు వారు అయితే చాలు, వారి యొక్క చిరునామా మొదటి అక్షరం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గాథలు వేలల్లో ఉంటాయి. అతని యొక్క మహిమలు కోట్లలో ఉంటాయి. ప్రపంచ వ్యాప్తి చెందిన, ప్రపంచము మొత్తం తన వైపు తిప్పుకున్న ఆకర్షణ మూర్తి, వైభవమూర్తి, చక్రవర్తులకు చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. అతని గురించి వర్ణించడానికి నా తల చాలదు, నా యోగ్యత చాలదనే చెప్పుకోవచ్చు. అంతటి మహనీయుడు, మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుడు విష్ణు రూపము కాబట్టి, అయితే వెంకటేశ్వరుని యొక్క విగ్రహము సత్యము కాబట్టి ఆడంబరము మరియు అలంకారముతో నిండి ఉంటాడు. సత్యవాచప్రియ బ్రహ్మ, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ, ఆర్భాట ప్రియ శక్తి, దాన ప్రియ లక్ష్మి, స్వాధ్యాయ ప్రియ సరస్వతి. అయితే ఇక్కడ నారాయణుడు, మనం కొలుస్తున్న శ్రీమాత కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్భాటము ఉంటాది మరియు అలంకారము ఉంటాది. మనం వెంకటేశ్వరుడికి పూజించేటప్పుడు ఎంతగా అలంకరిస్తే అంత ముగ్ధుడవుతాడు, మనకు అంతగా అనుగ్రహిస్తాడు. దీనిని మనం ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. తులసి మాలలు, బదరి అనగా రేగి చెట్టు యొక్క ఆకులతో పూజించడం శ్రేయదాయకం. కస్తూరి, పునుగు తైలము స్వామికి ప్రత్యేకం. లడ్డు, అరిసెలు, పటిక బెల్లం, పొంగలి స్వామివారికి ప్రసాదములలో అతి ముఖ్యము. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రంను ప్రత్యక్షంగా జపం చేసి మీరు అనుకున్నవన్నీ సిద్ధింప చేసుకోగలరు. మీరే యజ్ఞం చేయాలనుకుంటే 14 లక్షల జపం పూర్తి చేయగలిగితే పాలు, తేనె, పంచదారతో కలిపి కమలము పుష్పములను సమర్పణ చేస్తూ దశాంశము హోమం చేయగలిగితే జీవితంలో అనలేని భోగభాగ్యములు పొందడంతో పాటు అఖండ ఐశ్వర్యవంతులై జీవిస్తారు. అతనికి ఉండే పేరు ప్రఖ్యాతులు కూడా మనకు లభిస్తాయి. అటువంటి మహోన్నతమైన మహామంత్రము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మంత్రము. ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని యొక్క స్తోత్రం చేసుకుందాం. స్తుతి నారాయణాద్రికృతవాస హరే నమస్తే, నారాయణకిల జగత్పతయే నమస్తే, కారుణ్యపూర్ణ కమలాపతయే నమస్తే, కంజాక్షరక్ష కమనీయతనో నమస్తే. నారాయణాద్రిపై కృతయుగము నుండి వాసము చేస్తున్న నారాయణుని నమస్కరిస్తున్నాను. నారాయణ రూపంలో జగత్తును పాలిస్తున్న జగత్పతిని నమస్కారం చేస్తున్నాను. కారుణ్యమూర్తి అయిన లక్ష్మి యొక్క పతిని నమస్కరిస్తున్నాను. కుంజాక్ష రక్ష ఏనుగుని ముసలి నుండి కాపాడిన నారాయణుని అనగా మనకు గజేంద్ర మోక్షము సుపరిచితము. దాని గురించి కూడా ఇక్కడ స్తోత్రంలో చెప్పబడుతూ ఉన్నది. నమస్కరిస్తున్నాను. దివ్యాత్మ స్వరూపులారా, గజేంద్ర మోక్షము చాలా అద్భుతమైన చరిత్రమని చెప్పుకోవాలి. ఎందుకంటే సిరికిన్ చెప్పక అన్న పద్యము తెలుగు వారికి సుపరిచితము. ఆ పద్యం వింటే చాలు మనసు పులకరిస్తుంది. శంఖమును చక్రమును చెప్పక, గరుడను చెప్పక, ఎవరికి చెప్పకుండా తన యొక్క భక్తుని యొక్క ఇబ్బందిని తొలగించేందుకు నారాయణుడు తక్షణమే అక్కడ ప్రసన్నమై ఆ ముసలి నుండి ఆ గజేంద్రుని రక్షించిన గాథ మనం మననం చేసుకుంటే హరి యొక్క మహిమలు మనకు అర్థమవుతాయి. ఇలా చెప్పి ఈ మంత్రము మనం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మహామంత్రస్య ప్రజాపతి ఋషి గాయత్రి ఛంద శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరో దేవత శ్రీం బీజం హ్రీం శక్తి శ్రీ వెంకటేశ్వర ప్రీత్యర్థే జపే వినియోగ. ఇక్కడ ఐశ్వర్య ప్రదాయేతి కీలకమని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఋష్యాన్యాసం చెప్పుకోవాలనుకున్న వారు ప్రజాపతి ఋషి గాయత్రి ఛంద శ్రీం బీజము హ్రీం శక్తి ఐశ్వర్య ప్రదాయేతి కీలకంగా చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదన్యాసములు. ఓం ఓం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం హ్రీం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం శ్రీం శ్రీం మధ్యమాభ్యాం వసటి శిఖాయ వసటి. ఓం లక్ష్మి అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం వెంకటేశాయ కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం నమః కరతల కరపుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్భోస్వరమితి
మృత్యు దిగ్బంధ. ఇలా చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము ఏ గురువు ద్వారా పొంది ఉన్నామో ఆ గురువుని 16 సార్లు జపించి, గణపతి మంత్రంను 16 సార్లు, గురువు మంత్రంను 16 సార్లు మననం చేసుకున్న తర్వాత ప్రతి భగవంతునికి ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి ఒక నినాదం ఉంటుంది. మన భారతదేశానికి సత్యమేవ జయతే అనేది నినాదం అయితే, వెంకటేశ్వరుని యొక్క ప్రభుత్వానికి ధర్మో రక్షతి రక్షితః అనేది నినాదం. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః అని 16 సార్లు చెప్పుకుంటే వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం అతివేగంగా పొందగలం. తర్వాత ప్రత్యక్షంగానే మంత్ర జపం చేయవచ్చు. తూర్పు అభిముఖము, వైభవపేతమైన అలంకారంతో పూజాది విధులు, పంచ పూజలు చేసి షోడశోపచార పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మంత్ర జపం చేయవచ్చు. తులసి, తెల్ల చందన మాల శ్రేయోదాయకము, దివ్యాత్మ స్వరూపులారా. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వెంకటేశాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వెంకటేశాయ నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వెంకటేశాయ నమః. వైష్ణవ ఆగమ విధులన్నీ వర్తిస్తాయి. శుచి శుభ్రతలు పాటించాలి, సుస్నాతులై ఉండాలి. చందనమును నుసర ధరించి జపం చేయడం వలన అతి శ్రేయదాయకమైన ఫలితములు ఇవ్వగలదు. ఉదయం 4:30 నుండి 9 గంటలలోగా, మరల సాయంత్రం 6:30 తర్వాత రాత్రి 9 గంటలలోగా జపం చేసుకోవడానికి సరైన కాలము. మీరు జప సంఖ్య పెంచుకోవడానికి సమయాన్ని కూడా పెంచుకోవచ్చు. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. పరస్త్రీ వ్యామోహము అలక్ష్మికి హేతువై ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి జపములు చేస్తూ పరస్త్రీ వ్యామోహమును పూర్తిగా విడిచిపెట్టవలసి ఉంటుంది. వైభవములు, అహంకారము విడిచిపెట్టి శుద్ధమైన మనసుతో ప్రార్థన చేస్తే ఫలితములన్నీ సుస్పష్టంగా ఉంటాయి. శ్రీమాత యొక్క అనుగ్రహంతో, నారాయణ యొక్క అనుగ్రహంతో సకలము భోగించగలం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది యహమందు సర్వసుఖములను పొందుతూ పరమందు మోక్షము కూడా పొందడానికి ప్రయత్నమైతే చేస్తారని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసమై కష్టపడి అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే ఒక బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.